అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారవుడు ఏంటి? మీరు కూడా మర్యాద. వెల్కమ్ టు ద ఛానల్ లేజీ లెజెండ్స్. ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. మనకి ఏమి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఒక సీరియస్ టాపిక్ అని అనుకున్నాను వచ్చానమాట. రీసెంట్గా నేను కల్ట్ ప్రెస్ మీట్ అది లైక్ టీజర్ రిలీజ్ చేశారు, దానికోసం కొంచెం మీడియాని పిలిచి మాట్లాడారు అనమాట. రీసెంట్గా నేను అయితే చూడడం జరిగింది, నిన్నే చూశాను. నేను అది రిలీజ్ అయింది నిన్నే, ఐ థింక్ నిన్న అనుకుంటా. నిన్న రిలీజ్ అయితే ఈరోజు మార్నింగ్ చూశాను నేను. అందులో అని కాదు, లైక్ విశ్వక్ అందులో ప్రెస్ మీడియా రిపోర్టర్కి గట్టిగా ఇస్తాడనమాట. లైక్ లాస్ట్ టైం జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ క్వశ్చన్స్ అడిగింది, సో దాని మీద బేస్ చేసుకొని దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. సో నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు మీడియా పీపుల్ ఇలా తయారవుతున్నారు? లైక్ వాట్ హ్యాపెన్ అంటే, మీడియాని ఎందుకు పిలుస్తాం మనం? ఒక మూవీ ప్రమోషన్ చేయడానికి కదా పిలుస్తున్నాము. బట్ వాళ్ళు ఎందుకని మూవీని ప్రమోషన్ వదిలేసి మిగిలిన టాపిక్స్ అన్నీ తీసుకుంటారు? నాకు అర్థం కాదు. లైక్ నేను ఇప్పటివరకు ఇలాంటి టాపిక్స్ ఏం మాట్లాడలేదు. నాకు మూవీస్ అంటే ఇష్టం, మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతా. కానీ మూవీ ప్రమోషన్స్కి పిలిచినప్పుడు ఒక మూవీని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, లేదా హీరోని డిగ్రేడ్ చేయడము, హీరోయిన్ డిగ్రేడ్ చేయడము, అసలు ఎందుకు ఇలాగ? మీడియా ఎందుకు ఇలా తయారవుతుంది? అలాగే మీడియాలో ఉన్న అందరూ ఇలా తయారవుతున్నారని అనట్లేదు. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, మూవీకి తగ్గ క్వశ్చన్స్ అడుగుతారు, మూవీ కోసం మాట్లాడతారు. ఏమన్నా ఇలాంటి క్వశ్చన్స్ ఏమంటే పర్సనల్గా అడుగుతారు. లైక్ అడగొచ్చు, అడగకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, ఇంకా పర్సనల్గా అన్న తర్వాత అంతగా తెలిస్తే. కానీ కొంతమంది మాత్రం మా క్లోజ్ వాళ్ళు, మేము అడిగేస్తాం, ఏదైనా అడిగేస్తాం అని చెప్పేసి కరెక్ట్గా పబ్లిక్ చూస్తున్న ఒక ప్లాట్ఫామ్ మీద అంతమంది మధ్యలో లైక్ అన్ని కెమెరాస్ లైవ్ ఉంటాయి. చాలామంది వరకు ఎప్పుడు ఏ టాపిక్ దొరుకుతుందా, ఎప్పుడు ట్రోల్ చేద్దామా, హీరోస్ని ట్రోల్ చేద్దామా, మూవీని ట్రోల్ చేద్దామా, వీళ్ళనే చూసుకొని ఉంటున్నారు ఎప్పుడును. లైక్ చాలా ఫంక్షన్స్లో చూస్తున్నాను, ఏ చిన్న ఇదే క్వశ్చన్స్ ఒక పెద్ద హీరోని అడగమంటే మాత్రం భయపడతారు. ఒక పెద్ద స్టార్ హీరో వచ్చినప్పుడు ఎందుకు అడగలేకపోతున్నారు? మామూలుగా చిన్న హీరో వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? నాకు అర్థం కాదు. లైక్ ఈ హీరోని అడ్డు పెట్టుకొని మీరు ఫేమస్ అయిపోదామని చిన్న టాపిక్ దొరికితే చాలు కాంట్రవర్సీ చేసి పారేస్తారు. ఒక హీరోని లైక్ హీరో లుక్స్ గురించి మాట్లాడడం, సినిమా కంటెంట్ గురించి మాట్లాడండి, ఏమవుద్ది? మూవీ ఎలాగుంది, మూవీ ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని తెలియజేయండి. అంతేగాని వాళ్ళ మీద జోకులేయడం, మీరు ఎలా తయారవుతున్నారు, బూతులు వాడడం వల్ల ఏంటి అసలు లాభం, ఎందుకు ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు మెసేజ్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఏం మొత్తానికి అనట్లే కదా. సెన్సార్ వాళ్ళు ఉంటారు, సెన్సార్ వాళ్ళు చూసుకుంటారు. సెన్సార్ నుంచి రేటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో మీరేం చేస్తున్నారు? నాకు అర్థం కాదు. సెన్సార్ నుంచి వస్తుంది కదా, సెన్సార్ బోర్డు వాళ్ళు ఫిక్స్ చేస్తారు కదా అంతనా. ఏ సర్టిఫికేట్ ఉంటే దాని మీద ఒకవేళ నిజంగానే బూతులు సినిమాకి ఇంపార్టెంట్ వాడాలంటే వాళ్ళు వాడతారు. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు అంతకు కావాలనుకుంటే? మీకు చూడబుద్ధి అయిపోతే చూడకండి. వాళ్ళు కూడా మీరేమి బూతులు ఉంటే మీరు బూతులు చూడండి అని చెప్పేసి తెస్తున్నారా? హాలీవుడ్, బాలీవుడ్లో ఇంకా దీనికన్నా దారుణంగా ఉంటాయి. వాళ్ళు చూడట్లేదా? మన తెలుగులో మీడియా మాత్రమే ఎంత దారుణంగా తయారయ్యారంటే, పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినా సరే వాళ్ళ లుక్స్ గురించి మాట్లాడడం, మన స్టేట్ హీరోనేమొచ్చి మీరు ఇలా ఫ్లాపుల్లోనే బతుకుతారు, మీరు ఎలాగ ఇన్ని సినిమాలు తీసేస్తున్నారని అడగడం. మీకు అసలు సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, లేదా నచ్చితే నచ్చిందని చెప్పండి. సినిమా లైక్ టీజర్ ఏదైనా రిలీజ్ చేసినా నచ్చితే నచ్చిందని చెప్పండి. అంతేగాని అందులో ఏదైతే కాంట్రవర్సీ అవ్వాలో దాన్ని ఆ టాపిక్ తీసి అది కాంట్రవర్సీ చేసి ఒక మూవీని ఎలాగంటే ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్ళని మూవీ మొత్తానికి ఆగిపోయేలా చేస్తారనమాట మీ మాటలతోటి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది నేను చెప్పడం వల్ల ఎవరో మారిపోతారని కాదు, కాకపోతే నేను అనుకున్నది చెప్తున్నాను అనమాట. ఎవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళ కోసం ఇది. నేను విశ్వక్ అన్న ప్రెస్ మీట్లో ఏదైతే అన్నారో నేను దానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. కనీసం ఇప్పుడైనా ఒకళ్ళు అడిగారు, ఒక స్టాండ్ తీసుకున్నారు. ఒక రిపోర్టర్ సడన్గా అలాగా మొన్నటి వరకు నాని చేశాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నారు, ఇలా తయారయ్యారు మీరు అందరూ అని అంటే నేను ఆ రోజు అప్పుడు ఎంత బాధపడ్డానో. ఫస్ట్ టైం ఒక యాక్టర్ దాని మీద స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నేను మెయిన్గా వీడియో తీయడానికి అదే రీజను. ఒక హీరో స్టాండ్ తీసుకొని ఆ రిపోర్టర్ని అడిగారు, నాకు అది చాలా నచ్చింది. విశ్వకన్నా నిజంగా కల్ట్ మూవీ నేనంటే పెద్ద ఏం కాదు, కానీ నా ఫ్రెండ్స్కి పక్కగా నేను తీసుకెళ్తాను కల్ట్ మూవీకి. కొంచెం మీడియా చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే బదులు కొంచెం మూవీకి పనికొచ్చే క్వశ్చన్స్ ఏమైనా అడిగితే చాలా బాగుంటుంది. చెప్పినా అంటే ఎవరో చూసేస్తారని కాదు, కానీ కనీసం ఒక్కడైనా ఇది విని లేదా ఇది చూసి ఎవరైనా చేంజ్ అవుతారు కదా.
మామూలుగా నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇది చేయడం, ఇది నాకు లైక్ నేను బాధపడ్డాను కాబట్టి చేశాను. అలాగే నేను విశ్వకర్ణ దాని గురించి మాట్లాడాడు, స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి నేను చేశాను పక్కాగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేజీ లెజెండ్స్. మరిన్ని మంచి మూవీస్ కోసం, మీకు మంచి మూవీ అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ ఇవన్నీ మన ఛానల్ అయితే పక్కాగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కన్సిడర్ మీ. పక్కాగా నేనైతే డిసప్పాయింట్ చేయను. వీడియో మంచి మూవీస్ అయితే మీకు అందిస్తాను, లైక్ మూవీ రివ్యూస్ కానీ, మంచి మూవీ సజెషన్స్ కానీ ఇవన్నీ మీకు అందిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ.